మరి కార్యక్రమాన్ని ప్రారంభించే ముందు జగద్గురువు బ్రహ్మర్షి పత్రిజీ మరి వారికి ఒకసారి నమస్కరిస్తూ, మరి అలాగే బ్రహ్మర్షి తటవర్తి వీరరాఘవరావు గారు, బ్రహ్మ విద్వరిష్ట తటవర్తి రాజ్యలక్ష్మి మేడం కి మరి వారికి కూడా నమస్కరిస్తూ, మరి దేవుడికి దయ లేదా, దేవుడి దయ కలగాలి అంటే మనము ఈరోజు 6వ సెషన్ లో ఉన్నాము. మరి తటవర్తి వీరరాఘవరావు గారు పత్రి గారి పుస్తకాల్ని ఒక్కొక్క పుస్తకము 40 సార్లు 50 సార్లు చదివారు. మరి సార్ చెప్తూ ఉంటారు ఎప్పుడు తటవర్తి గారు, చదివిన ప్రతిసారి నాకు కొత్త కోణంలో అర్థమవుతుంది. నాకు ఈ పుస్తకాలు చదివితే ఇంకేమీ చదవాల్సిన అవసరం లేదు, మరి దాంట్లో దొరకందంటూ ఇవ్వందంటూ ఏదీ లేదు అని ఎప్పుడు చెప్తూ ఉంటారు. మరి పత్రి గారి పుస్తకాన్ని ఒక్కొక్క పుస్తకాన్ని 40 సార్లు 50 సార్లు చదివారు అంటే తటవర్తి గారు ఎంతగా అధ్యయనం చేశారు అనేది మనకు అర్థమవుతుంది. ఈ రోజే గూడూరు మాస్టర్ చంద్రశేఖర్ గారు ఫోన్ చేశారు, నేను మేడం క్లాసు ఒక రోజు కావాలి అని అడిగితే ప్రతి మంగళవారం 2 నుంచి 4 వరకు నేను కానీ మేడం కానీ క్లాసులు చేస్తాము. అలా ఎంతో లోతుగా అధ్యయనం చేయడము, ఆ చేసిన విషయాల్ని అందరికీ పంచడము, మరి పంచడమే కాదు అందరినీ మీరు కూడా చెప్పండి అనే విధంగా తయారు చేస్తున్నారు. మరి నిన్నే చూస్తే భీమవరం పార్వతి మేడం, ఆమెకి కూడా ఏంటి అంటే మీరు కూడా మేడం క్లాసులు చెప్పడం స్టార్ట్ చేయండి. మరి దేవుడికి దయ లేదా, దేవుడి దయ కలగాలి అంటే మరి రాయచోటి రవి గారి అనుభవాలు మనం వినడం జరిగింది. నిజంగా ఒక రాక్షస ప్రవృత్తి నుంచి సేవా మార్గంలోకి ఎంతో అద్భుతంగా ధ్యాన ప్రచారం చేస్తూ ఆ జ్ఞానానికి సంబంధించిన ఎన్నో పుస్తకాలు ఆ రాయచోటి చుట్టుపక్కల కడప జిల్లాలో కూడా కొన్ని వేల పుస్తకాలు ఆయన పంచడం జరిగింది. మరి ఎందరి జీవితాలలో ఎక్కడి నుంచో ఉన్న వాళ్ళని ఎంతో ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నతంగా మరి ఎప్పటికప్పుడు కనపడ్డ ప్రతిసారి కొత్తదనాన్ని చూపిస్తూ మరి లోని లోపాలు ఏంటి అనేది సవరిస్తూ చాలా తక్కువ టైంలోనే ఎంతో ఉన్నతంగా ఎదిగే విధంగా మరి మేడం కానీ సార్ కానీ అద్భుతంగా తయారు చేస్తున్నారు. ఇలా 100 రోజులు అయ్యింది. 100 రోజులు అవడంతో ఇలా క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ పెట్టాలి. అలా ఎప్పటికప్పుడు కొత్తదనం ఎన్ని రకాలుగా ఎదగగలమో అన్ని రకాల అవకాశాలని సార్ మనకు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మనం నిజంగా అవకాశం ఉన్నప్పుడే వీటిని మనం సద్వినియోగపరచుకుందాము. మరి మనం ఏదైనా సద్వినియోగపరచుకున్నాము అన్నప్పుడు అవకాశం రాకపోయినా చేసేదేమీ లేదు. కాబట్టి మరి ఈరోజు పాల్గొనే ఆత్మబంధువులకి అలాగే పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ వాళ్ళకి మరొక్కసారి తటవర్తి వీరరాఘవరావు గారికి స్వాగతం, సుస్వాగతం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, అందరికీ నమస్కారం. కార్యక్రమం ప్రారంభించే ముందు గురువు గారి పత్రి గారికి ఒక్కసారి మనం ధన్యవాదాలు చెప్పుకుంటూ కార్యక్రమం ప్రారంభిద్దాం. ఈరోజు మన టాపిక్ ఏంటంటే దేవుడికి దయ లేదా, దేవుడి దయ కలగాలంటే అనే టాపిక్ మీద 6వ పార్ట్. ఇంతకుముందు 5 పార్ట్లు చెప్పుకున్నాం, ఇప్పుడు 6వ పార్ట్. ఇది చాలా ఇంపార్టెంట్, చాలా ముఖ్యం. పత్రి గారు ఏది చెప్తున్నారో, దేనికి టాప్ ప్రయారిటీ ఇస్తున్నారో దానికి సంబంధించిందే ఈ టాపిక్ అంతా. మనం కనుక గమనించాలి, పత్రి గారు చాలా మరి ఫోర్స్గానే చెప్తారు, గట్టిగానే చెప్తారు. ఇప్పుడంటే ఇంకా కొంచెం తగ్గింది, కానీ మొదట్లో హింస చేసేవాళ్ళన్నా, మాంసం తినేవాళ్ళన్నా చాలా మందలించేవారు, తిట్టేవారు, రాక్షసులు అనేవారు. అంత గట్టిగా తిట్టడం జరిగింది. ఇప్పుడు ఏంటంటే చాలా మంది శాఖాల్లోకి వచ్చారు,
ఆయనే కాదు, ఇప్పుడు ఎంతో మంది మన మాస్టర్లు కూడా ఈ హింసకి వ్యతిరేకంగా ఉద్యమించారు. ఎన్నో ర్యాలీలు జరపడం, ఎన్నెన్నో పనులు చేయడం, ఎంతో మందిని మార్పు తీసుకురావడం, ఇవన్నీ జరిగినాయి. దాంతో కొంచెం ఆయన శాంతించారు. ఆయన చేత ఏంటంటే మరి టాప్ ప్రయారిటీ హింసకే ఇచ్చేవారు. ఆయన హింస చెయ్యొద్దని ఆయన చెప్పేవారు. ఇప్పటికీ ప్రతి ఒక్కళ్ళకి ఏం చెప్తారంటే, ఎవడైనా సరే జీవితంలో ముందు తెలుసుకోవాల్సింది, ఆచరించవలసింది ఏంటంటే హింసను వదలాలి, అహింసనే పాటించాలి. అదే ఆయన బోధంతా. ఆఖరికి మధ్య మధ్యలో కూడా చెప్పేవాడు, నాకు ధ్యానం చెయ్యకపోయినా పర్వాలా, హింస మటుకు మానేయాలి అని చెప్పి ఖచ్చితంగా చెప్పేవారు. అంచేత ఇది ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాలి. శ్రీకాంత్, ఒక్క నిమిషం. ఓకే, పత్రి గారు హింసకి వ్యతిరేకంగా చాలా గట్టిగా పోరాడేవారు. మరి టాప్ ప్రయారిటీ దానికే ఇచ్చేవారు. మీరు ధ్యానం చేయకపోయినా పర్వాలేదు, హింస మట్టుకు మానాలి అని చెప్పి ఖచ్చితంగా చెప్పేవారు. అంచేత ఇది మనం అర్థం చేసుకుంటే ఇది ఎంత ముఖ్యమో ఎంత అవసరమో. కారణం ఏంటంటే సహజంగా లోకంలో చూస్తే అది పెద్ద తప్పుగా అనిపించదు, పెద్ద పొరపాటు అనిపించదు. అది పూర్వం నుంచి ఆచారంగా వస్తుంది. సరిగా మానవుల్లో ఏంటంటే పూర్వం నుంచి ఆచారంగా వచ్చేదాన్ని పెద్ద తప్పుగా భావించరు. అంతేకాదు, ఎవరు ఎక్కువ జనం ఏది చేస్తే అది కూడా రైట్ అనేటువంటి భావంలో ఉంటారు, అంతకన్నా ఆలోచించరు. అలాగే ఎవరైనా ఏదైనా పెద్దోళ్ళు, ఓ డాక్టర్ లాంటి వాళ్ళు, ఇటువంటి వాళ్ళు, ఆ మాంసం తినండి తప్పు లేదు బలం అంటారు.
ఇవన్నీ ఈ సహజంగా లోకంలో ఏమనిపిస్తుందంటే అది పెద్ద తప్పు కాదు, అది ఆహారమే అనుకుంటున్నారు. కానీ ఒక సాటి ప్రాణిని చాలా ఘోరంగా హింసించి వాటిని మళ్ళా చంపదు, మాంసాన్ని చీల్చి ఆ రక్త మాంసాలు ఆ తినడం అన్నది చాలా ఘోరమైన విషయం. చంపడం అంటే ఆ జీవి ఒక శవం అయిపోతుంది. మన మానవుడు చనిపోతే ఎలా శవం అని అంటామో, ఏ జంతువు చనిపోయినా అది శవమే. మరి ఇప్పుడు ఎవరిని తింటున్నట్టు? శవాన్ని తింటున్నారు అన్న ఆలోచన కూడా లేదు. చాలా విచిత్రం అది. మరి మానవుడు మేధావి అంటారు, మేధస్సు ఉందంటారు. మరి ఎంత మేధస్సు ఏమైపోయింది వీళ్ళకి? ఎందుకు ఆలోచించలేకపోతున్నారు? తన హింస లాంటిదే వాటి హింస అని ఎందుకు భావించలేకపోతున్నారు? చనిపోతే శవం అని చెప్పి కంగారు పెట్టేస్తారే. ఎవరైనా వచ్చేవాళ్ళు ఉన్నారు అంటే అప్పటిదాకా ఎక్కడ అవుతాం మనం? గబగబా తెవల్చండి, వాళ్ళ కోసం అవుతే వీళ్ళ కోసం అవుతే ఎలా కుదురుతుంది అంటారు. ఎందుకు కంగారు? అన్ని సంవత్సరాల నుంచి 50 సంవత్సరాలు 60 సంవత్సరాలు ఇంట్లో ఉన్నామండి, చనిపోతే శవం అని చెప్పి మరి ఇంట్లో కూడా ఉన్న ఒక ఇంటి బయట పెట్టి చాలా కంగారు పెడతారు, తొందర పెడతారు. ఎందుకు అంత తొందర పెట్టడం? అంటే చనిపోయినప్పుడు వాడి శరీరం ఏమవుతుందంటే కుళ్ళిపోతూ ఉంటుంది, పురుగులు పడుతుంది, వాసన వస్తుంది, కంపు కొడుతుంది. ఇంకా కాసేపు ఆగితే భరించలేరు. ఆ శవంలోంచి ఆ బ్యాక్టీరియా, వైరస్లు అన్ని పురుగులు పట్టేసి ఆ కడుపు బాగా ఉబ్బిపోయి ఇంకా మనం తీసుకెళ్ళకపోతే అది పగిలిపోతుంది. ఆ లోపల ఉన్నటువంటి ఆ పురుగులు ఇవన్నీ అక్కడ గాల్లో కలిసిపోయి చాలా బీభత్సమైపోతుంది. అందుకని చెప్పి ఇంకా అక్కడ ఎవరు ఉండలేరు. వెంటనే తీసుకుపోవాలంటారు. ఎంత కంగారు పెడతారంటే అంత కంగారు పెడతారు. మరి అంత ఘోరమైనటువంటి చనిపోయిన శవం నిమిషాల్లో అంత మార్పు వచ్చేస్తుందే. నిమిషాల్లోనే చేయమంటారే. ఎప్పుడో చంపిన దాన్ని తీసుకొచ్చి వీళ్ళు ఎప్పుడో తింటూ ఫ్రిడ్జ్లో పెట్టి లేకపోతే నిలవబెట్టి తింటున్నారు అంటే ఎవరిని తింటున్నారు? దేన్ని తింటున్నారు? ఆలోచించక్కర్లేదా? అదే చెప్తున్నారు పత్రి గారు. అదే మన తిండి, అదే మన ఆహారం. శవాల్ని ఎవరు తింటారు? జంతువుల్లో కూడా నీచ జంతువులు, గద్దలు, రాబందులు అలాంటివి తింటాయి. అసలు అన్ని జీవరాశుల కంటే ఉత్తమమైనడు మానవుడే. ఇంత ఉత్తమమైన స్థితిలో ఉన్న మానవుడు అంత ఆ నీచ జంతువుల స్థాయికి దిగజారిపోయి వాటిని తినమేంటి? ఒక జంతువుని చంపి తింటే దాన్ని క్రూర మృగము అంటారు. మరి అలాగే ఒక జంతువుని చంపి తింటే మరి మానవుని ఏమనాలి? అది క్రూర జంతువు అయినప్పుడు మానవుడు ఏమవుతాడు? క్రూర మానవుడు కాదా? క్రూరంగా చంపిన వాడు కాదా? ఆలోచించాలి. పత్రి గారు ఏమంటారంటే, నేను ఆ జంతువులన్నిటి తరఫున, పక్షులు జంతువుల తరఫున వకాల్తా తీసుకున్నాను. దానికోసమే నేను భూమి మీదకి వచ్చాను. నాకు ఇంక వేరే ఏ పని లేదు. నా ఫస్ట్ ప్రయారిటీ అదే అంటారు. ఖచ్చితంగా నేను సాధిస్తాను అది అని చెప్పి నిర్మొహమాటంగా చెప్తూ ఉంటారు. ఇంత నిక్కచ్చిగా, ఇంత గట్టిగా ఎవరు చెప్పరు. మనకెందుకు వచ్చింది గొడవ అనుకుంటారు. అందరితో చెడ్డెందుకు మనకే అనుకుంటారు. ఇంకేతంటే లోకంలో తినేవాళ్ళే ఎక్కువ ఉన్నారు. వద్దు అంటే
వాళ్ళంతా వ్యతిరేకం అయిపోతారు, శత్రువులు అయిపోతారు. అంచేత మనకెందుకు, మన పని మనం కానిచ్చుకుందాం అనుకుంటారు. అలా కాదు. ఆయన సత్యం తెలుసుకున్నాడు. సత్యం ఏంటో తెలుసుకున్నాడు. సమస్తము భగవత్ స్వరూపమే అని తెలుసుకున్నాడు. ఒక జీవిని హింసిస్తే భగవంతుని హింసించడం అది మహాపాపం అని చెప్పి, అది ఎటువంటి బస్సులో చేయకండి, దానివల్ల ఎంతో నష్టపోతారు. కారణం ఏంటి అంటే ఆయన ఎంతో తెలుసుకున్నాడు. ఎన్నో జన్మల నుంచి ఆయన ఎన్లైటన్మెంట్ అయ్యారు. ఎన్నో శక్తులు ఉన్నాయి ఆయనకి, పైకి ఏమీ లేనట్టుగా కనిపిస్తారు. బుద్ధుడు ధ్యానం చేసి ఆ స్థితికి ఎదిగి ఆయన గత జన్మలు, అందరి జన్మలు, గత జన్మలు కూడా తెలుసుకున్నాడు. ఎవరెవరు ఏ జన్మలో ఏం చేశారో, దానికి ఫలితంగా ఇప్పుడు ఏమో అనుభవిస్తున్నారు, ఇవన్నీ ఆయన తెలుసుకున్నాడు. తెలుసుకునే ఆయన అన్నీ అందరికీ చెప్తున్నాడు. ఇంక ఇలాంటివి మీరు చేస్తేనైనా మీరు నష్టపోతారు, తర్వాత బాధపడి చేసేది ఏమీ లేదు అని చెప్పి ఆయన స్పష్టంగా చెప్తున్నాడు. అందుకే ఆయన అంటాడు, సుఖభ్రాంతితో పాపం చేస్తారు, హింస చేస్తారు, కానీ ఆ పాప ఫలితం అనుభవించేటప్పుడు జీవితం కడు దుర్భరంగా ఉంటుంది అని చెప్పాడు. అలాంటి పరిస్థితి మనం ఎందుకు తెచ్చుకోవాలి? అంచేత ఇదంతా కూడా మనం గమనించాలి, తెలుసుకోవాలి. ఇది ఎంత తెలుసుకుంటే జీవితంలో అంత లాభం పొందుతాం. ఇది తెలుసుకోకపోతే నష్టపోయేది మనమే. అంచేత ప్రతి ఒక్కరూ ఈ విషయం బాగా అవగాహన చేసుకోవాలి. మన జీవితం ధన్యమైనట్టే ఇది అవగాహన చేసుకుంటే. అంచేత ఈ విషయం మీదే మరి నేను గత 5 టాపిక్ల నుంచి, ఎపిసోడ్ నుంచి కూడా చెప్పుకొస్తున్నాను. కనీసం ఇది గ్రహించి ఈ మార్పు మీలో తెచ్చుకోగలిగితే అంతా అదృష్టవంతులే. అంతేకాదు, ఇక్కడ మనలో మార్పు తెచ్చుకోవడం అంటే హింస మానేయడం, మాంసభక్షణ మానేయడం, అందరి చేత మాన్పించడం, ఇదే, ఇంకేమి లేదు. భూమి మీద మానవుడు చెయ్యగలిగినటువంటి గొప్ప పని ఏది అంటే హింస మానడము, అందరి చేత హింస మాన్పించడం. ఈ రెండూ చేస్తే ఆడు భూమి మీదకి వచ్చి ఖచ్చితంగా ఆడి జన్మని ధన్యం చేసుకున్నవాడు అవుతాడు. ఇంకెంతకన్నా చేయవలసింది ఏమీ లేదు. అంత గొప్ప పని ఇది. నేను పత్రికారిని చూస్తే ఒక 20-25 సంవత్సరాలు, నేను 20 సంవత్సరాల నుంచి ఆయన గమనిస్తున్నాను, 18-20 సంవత్సరాల నుంచి. అంతకుముందు నుంచి అందరూ చెప్పేవారు ఆయన గురించి. ఏమీ ఉండేది కాదు, చాలా సామాన్యంగా ఉండేవాడు ఆయన. ఇవాళ ఏ స్థాయికి వచ్చాడు. ఆయన వస్తే 10 మంది కూడా ఉండేవారు కాదంట. ఒక్కడి కోసం వెళ్ళి జ్ఞానం చెప్పేవాడంట. అలా ఉంటే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఆయన వస్తున్నారు అంటే వేల మంది ఎగబడుతున్నారు. ఇంత షార్ట్ పీరియడ్లో ఇంత క్రేజ్ ఎందుకు వచ్చింది? ఆయన ఇమేజ్ ఇంతలా ఎందుకు పెరిగింది? సీక్రెట్ ఏమీ లేదు. ఆయన చేసే పని ఇదే. ఏదైతే ఇప్పుడు మనం చెప్పుకున్నామో అదే. హింసను మాన్పించడం, అందరికీ అహింసను బోధించడం. ఇంతకన్నా గొప్పని ఎవరు ఈ పని చేసినా ఖచ్చితంగా వాళ్ళు కూడా చాలా గొప్ప స్థాయికి ఎదుగుతారు, గొప్పవాళ్ళు అవుతారు. ఇది మామూలు విషయం కాదు, చాలా గొప్ప విషయం. అదే గ్రహించే నేను కూడా మొదటి నుంచి దీని మీద ఎక్కువ దృష్టి పెట్టేవాడిని. ఆ జీవుల మీద ఎవరైతే కనికరించి వాటి కోసం పాటుపడుతూ ఉంటారో ఆ జీవుల యొక్క ఆత్మలన్నీ ఎంతో సంతోషిస్తూ ఉంటాయి.
అనిబెసెంటు, బ్లావర్స్కి వాళ్ళు ఎన్లైటెడ్ మాస్టర్స్. వాళ్ళు ఏం చేశారంటే రాశారు ఏమని, ఇలాగా ఘోరంగా చంపబడినటువంటి జంతువులు ప్రపంచవ్యాప్తంగా చూస్తే లక్షలు కాదు కోట్లు ఉంటాయి ప్రతి పట్టణంలో కూడా. వాటి ఆత్మలన్నీ శరీరం నుంచి బయటకు వచ్చాక ఎంతో ఘోషిస్తాయంట, చాలా ఘోష పెడతాయంట. అసలు వాళ్ళు ఏం చెప్తారంటే మబ్బులు కమ్మేసినట్టు ఉంటాయంట. అంటే మన ఈ కంటికి కనిపించవు కానీ ఆత్మలు ఆ దివ్యనేత్రం ఉన్న వాళ్ళకి కనిపిస్తూ ఉంటాయి. ఏ పట్టణం పైన చూసినా సరే మబ్బు కమ్మినట్టుగా కమ్మేసి ఉంటాయంట. అన్ని ఆత్మలు ఉన్నాయంట. పైలోకాలకు వెళ్ళకుండా ఘోషిస్తూ ఇక్కడే ఈ మానవుల మీద శాపనార్థాలు పెడుతూ అటువంటి పరిస్థితిలో మరి ఎవరైతే వాటి తరఫున కృషి చేస్తూ ఉంటారో అవి ఎంత ఆనందపడతాయి, వారంటే వారి కోసం ఎంత ప్రార్థిస్తాయి. మీకోసం ఎవరైనా మంచి చేస్తే 10 కాలాల పాటు చల్లగుండు బాబు అంటారు. దేవుడు నిన్ను దయతాల్చాలి, కాపాడాలి, ఆశీర్వదించాలి అని దేవుడి తరఫున ప్రార్థిస్తాం కదా. మరి మన తరఫున అవి ప్రార్థించవా? తదాస్తు దేవతలు ఉంటారంటారు. ఎవరైనా సరే, అందుకే పత్రిక గారు నెగిటివ్ వర్డ్స్ వాడకూడదు, నెగిటివ్ మాటలు మాట్లాడకూడదు, నోటమ్మట అపస్వరాలు రాకూడదు, ఇటువంటి ఏమీ చేయకూడదు అని చెప్పి అంటారు. ఎందుకంటే ఇవన్నీ వస్తూ ఉంటే తదాస్తు దేవతలు ఇవన్నీ పోగే ఎవరో ఒకరికి హాని జరుగుతుంది. అందుకని అలాంటి పని చేయొద్దంట. అలాగే ఆ జీవులు ఈ అహింస తరఫున, ఈ జీవుల తరఫున పోరాడే వాళ్ళకి అవి అలా ప్రశంసిస్తూ ఉంటాయి, ప్రార్థిస్తూ ఉంటాయి. అయ్యే వీళ్ళకి ఆశీర్వచనమై వీళ్ళకి ఎంతో ఉపకరిస్తాయి, మేలు చేస్తాయి. అంచేత వాళ్ళు ఖచ్చితంగా జీవితంలో ఎంతో ఎదుగుతూ ఉంటారు. చూసుకోండి మీరు కావాలంటే ఎవరైనా సరే. దీంట్లో కృషి చేయండి, పాటుపడండి. కొన్నాళ్ళకి మీ జీవితం ఎలా మారిపోతుందో ఒక్కసారి చూసుకోండి. ఇతరులకు ఆనందం కలిగించేవాళ్ళు తాను ఆనందం పొందలేరా? ఇతరుల ఆత్మకు లాభం కలిగించేవాళ్ళు తన ఆత్మ లాభం పొందదా? ఆ జీవులన్నీ ఆత్మలే. మనం ఎలాగ ఆత్మో అవి ఆత్మలే. అవి ఎదగడానికి, అనుభవాలు పొందడానికి భూమి మీదకి వచ్చాయి. అలా వచ్చినటువంటి వాటిని వాటి పని పూర్తి చేయకుండా మధ్యలోనే వాటి జీవితం అంతం చేస్తే ఎంత నష్టపోతాయి, వాటి సమయాన్ని ఎంత కోల్పోతాయి. ఆ అనుభవాలు పొందడానికి మళ్ళా రావాలి, ఎన్నిసార్లు వస్తాయి, వాటికి ఎంత నష్టం కలుగుతుంది. ఏమి ఆలోచించారు వీళ్ళ రుచి అంతే. భగవంతుడు మానవులకి లోటు లేకుండా ఏర్పాటు చేశాడు భూమి మీద. కావలసినంత శాకాహారం, పళ్ళు, ఫలాలు, కూరగాయలు, సస్యాలు, వంగడాలు, ఇలా చూస్తే ఎన్ని రకాలు. ఆ శాకాహారంలో ఏ లోటు లేదు. ఇంత ఏర్పాటు చేస్తున్నాడే, ఇంకా వాటినే చంపి తినాలా? ఇంకా కొంతమంది వద్దు అని చెప్తుంటే ఆర్గ్యుమెంట్లు చేస్తారు, చాలా లా పాయింట్లు తీస్తారు.
ఏమంటారంటే మనం చంపకపోతే అవన్నీ పెరిగిపోయి మనల్ని తినేస్తాయేమో అంటారు. చాలా విచిత్రం ఇది. నేను ఒకటే అడుగుతున్నానండి, మనం తినకపోతే అవి ఇంకా పెరిగిపోయి మనల్ని తినేవా అంటున్నారు. కొంచెం ఆలోచించండి. మానవులు తినే వాటిని పెంచి తింటున్నారా, పెరిగినవి తింటున్నారా? కొంచెం ఆలోచించండి. చేపల్ని చెరువుల్లో పెంచుతున్నారు, రొయ్యలు చెరువులో పెంచుతున్నారు, కోళ్ళని కోళ్ల ఫారంలో పెంచుతున్నారు, మేకల్ని గొర్రెల్ని మందల కింద పెంచుతున్నారు. ఇలా పెంచి చంపుతున్నారు. కానీ వీళ్ళు పెంచకపోతే అవి ఎంతవరకు పెరగాలో అంతవరకు పెరుగుతాయి. వాటి లిమిట్లో అవి ఉంటాయి. ఏదో వీళ్ళు వాటిని తింటూ వాటిని కంట్రోల్ చేస్తున్నట్టు చెప్తూ ఉంటారు. అవి పెరిగి మనల్ని తినేవి అంటారు. అసలు వీళ్ళు తినేవి వీళ్ళని తినగలవా? ఆలోచించండి. వేటినవుతే వీళ్ళు తింటున్నారో ఆ జంతువులు, ఆ కోడి, ఆ మేక, ఆ గొర్రె, ఆ ఆవు వీళ్ళని తినగలదా? అవి ఏమైనా చేస్తే ఉపకారమే చేస్తాయి, కానీ వీళ్ళు ఎక్కడ తింటాయి? వీళ్ళు తినేవాడి జోలికి వెళ్ళట్లేదు. వాళ్ళు చాలా విచిత్రం. మానవులు తినేవి పులులు, సింహాలు, వాడి జోలికి వెళ్ళటం లేదు. వీళ్ళని తినం వాటినే. మరి కొంచెం మనం తినకపోతే పెరిగిపోవా అంటున్నారు. మరి పులుల్ని, సింహాల్ని తినేస్తున్నారా? మరి ఏమైనా పెరిగిపోతున్నాయా? ఊళ్ళ మీద పడి జనాల్ని నాశనం చేసేస్తున్నాయా? లేదే. ఏం చేత? సృష్టిలో ఏది ఉండాలి, ఏది పెరగాలి, ఏది తగ్గాలి అన్నీ చూసుకునే ఆ సృష్టికర్త ఉన్నాడు, ఆ పరమాత్మ ఉన్నాడు. ఆయనకు అన్నీ తెలుసు. మనమేమి దాని గురించి ఆలోచించవలసిన పని లేదు. మనం చేయవలసింది చేస్తే చాలు. ఏ జీవి ఉండాలి, ఏ జీవి పోవాలి, ఏ జీవి పెరగాలి, ఏ జీవి తగ్గాలి అన్నది సృష్టి చేసిన ఆయనకి తెలియదా? అది మనకు అనవసరం. ఇది వీళ్ళు అర్థం చేసుకోవడం అంత వంక పెట్టి తినడమే. కానీ అది ఊరికే అర్ధరహితమైనటువంటి వాదనే తప్ప నిజమైన వాదన కాదు. పెంచడం ఎందుకు అలాంటప్పుడు? చంపడం కోసమే, తినడం కోసమే పెంచుతున్నారు. పెంచకపోతే పెరగనే పెరగవు. ఇంకేతంటే సృష్టికర్త తెలీదా? సృష్టి చేసిన వాడు అంటారు కదా, నారు పోసిన వాడే నీరు పోస్తాడు. మరి మరి సృష్టించిన వాడే అన్నీ చూసుకుంటాడు. నాకు బాగా స్పష్టంగా అవగాహన ఉంది. ఇంచుమించు మనకి స్వాతంత్రం వచ్చిన కొత్తలో, నా జీవితం మొదట్లో, తర్వాత కొంచెం నేను ఎదిగిన తర్వాత, అప్పుడు జనాభా 50 కోట్లు 60 కోట్లు ఏదో అనేవారు. అప్పుడు ఆహార ధాన్యాలు దిగుమతి చేసుకునేవారు ఆ టైంలో. అప్పుడు అనుకునేవాడిని, ఈ జనం ఉంటేనే ఆహార ధాన్యాలు దిగుమతి చేసుకోవాల్సి వస్తుంది, ఇంకా జనం పెరిగిపోతే అసలు తిండి దొరుకుతుందా అనుకునేవాడు. మరి దానికి 2 రెట్లు 3 రెట్లు జనాభా ఇప్పుడు పెరిగిపోయారు, అన్ని కోట్లు అయిపోయారు. ఆహారం సర్ప్లస్ అయ్యి ఎక్స్పోర్ట్ చేసే స్థాయిలో ఉంది భారతదేశం. అంత పంట పండుతుంది. మరి అంతకుముందు అంత పంట లేదు, ఇప్పుడు అంత పంట ఎలా జరుగుతుంది? జనాభా పెరుగుదలను బట్టి ఉత్పత్తులు కూడా పెరిగిపోయినాయి ఆటోమేటిక్గా.
హైబ్రిడ్ వంగడాలు అంటారు, కొత్త కొత్త ప్రాజెక్టులు అంటారు, కొత్త కొత్త ఏరియాలు తీసుకొచ్చి ఆహారానికి లోటు లేకుండా. అంచేత అన్నీ ఆయనే చూసుకుంటాడు, మనం చూసేది. ఆ వంక పెట్టి వాటిని చంపడం తప్ప అంతకన్నా ఇంకేం. నష్టపోయేది ఎవరు? గ్రహించాలి ఇది. వాటిని హింసించడం ఎందుకు? తర్వాత మనం హింస పడ్డం ఎందుకు? హింసించకపోతే హింసే లేదుగా, కష్టపెట్టకపోతే కష్టాలే రావు కదా. ఇది ఎవరికి అర్థం కావట్లా. ఒక్కటే గుర్తుపెట్టుకోండి, ఏ పనైనా సరే, ఏ కర్మైనా సరే చేసిన వెంటనే ఫలితం రాదు. ఇది బాగా అవగాహన చేసుకోవాలి. కర్మ మనం చేసిన వెంటనే, అది పుణ్యం అవ్వచ్చు, పాపం అవ్వచ్చు. మీరు పుణ్యం చేసినా దాని ఫలితం వెంటనే కనపడదు, మీరు పాపం చేసినా దాని ఫలితం వెంటనే కనపడదు. ఏదైనా సరే. అందుకే అంటారు పాపం పండాలి అంటారు, పాపం పండితేనే అంటారు ఫలితం అప్పుడు వస్తుంది. పాపం పండకుండా ఫలితం ఎలా వస్తుంది? అది పండాలి. అది ఎప్పుడు పండుతుందో ఆయన లెక్కలో ఆయనకి తెలుసు, నడిపించే ఆయనకి తెలుసు. అందుకే మీరు చూడండి, పూర్వకాలంలో మన పురాణాల్లో చదువుకుంటూ ఉంటాం, రాక్షసులు దేవతలు యుద్ధాలు చేసేవారని, ఒక్కొక్క సందర్భంలో దేవతలు గెలిచేవారని, ఒక్కొక్క సందర్భంలో రాక్షసులే వరాలు పొంది రాక్షసులే గెలిచేవారని, గెలిచి స్వర్గలోకంలోంచి ఈ దేవతలందరినీ తరిమేసేవారని, స్వర్గాన్ని వాళ్ళు ఆక్రమించుకున్నారని. అప్పుడు ఆ దేవతలంతా ఆ విష్ణుమూర్తి దగ్గరికి పరిగెత్తుకుని వెళ్ళి వాళ్ళ బాధలు చెప్పుకునేవారని. అప్పుడు ఆ విష్ణుమూర్తి ఏమనేవాడంటే, కంగారు పడకండి, కొంచెం ఓపిక పట్టండి, వాళ్ళ పాపం ఇంకా పండలేదు, వాడి పాపం పండాక అప్పుడు వాడి సంగతి నేను చూసుకుంటానని. అంటే ఆ మాట అన్నారు అంటే వాడు పాపం చేస్తున్నాడు రైటే, కానీ చేస్తున్నాడు, కానీ పాపం మటుకు పండలేదు ఇంకా, కొంచెం ఓపిక పట్టమని. పాపం అంటే దీని అర్థం పాపం పండితేనే శిక్ష పడుతుంది. ఇది ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలి. నాకేం జరిగింది, నాకేమైంది అంటూ మాట్లాడడం కాదు, ఇష్టం వచ్చినట్టు చేయడం కాదు. అంత ఎందుకండి, ఎంత గొప్పవాడైనా సరే, ఎంత హై లెవెల్లో ఉండి ఎంత గర్వంలో ఉన్నా సరే, పొలిటికల్గానే కాదు, ధన రూపేణే కాదు, ఏ రంగంలో కూడా ఎంత విర్రవీగినా, ఎంత గర్వాన్ని చూపించినా మీరు ఒక్కసారి గమనించండి, వాడికే కనుక జబ్బు చేసి మంచం మీద పడితే ఏనుగు లాంటోడు పీనిగైపోతాడు, పులి లాంటోడు పిల్లి అయిపోతాడు. అంతకుముందు వాడి మాటలు ఎలా ఉంటాయి, అలాంటిది ఏదైనా జరిగినప్పుడు వాడి మాటలు ఎలా వస్తాయో ఒక్కసారి మీరు గమనించండి. కొంతమంది భార్యాభర్తలు కూడా చూడండి, కొంతమంది తాగేసి భార్య మీద చాలా ఘోరంగా ప్రవర్తించే వాళ్ళు ఉన్నారు. సహజంగా పురుషులకి శారీరక బలం ఉంటుంది. ఎందుకో సమాజంలో పూర్వం నుంచి, తరతరాల నుంచి ఆస్తి హక్కు పురుషుడికే ఉండడం వల్ల అటు ఆస్తి సంపాదించే శక్తి వాడికే ఉండడం వల్ల అది బలము, ఇన్ని రకాల ఆధిపత్యం పురుషుడికి ఉండడం వల్ల ఆ స్త్రీని, భార్యని చాలా ఆధిపత్యం చేస్తాడు. ఏం చేయలేదు, సర్దుకుని వెళ్ళిపోవడమే, ఇంకెక్కడికి వెళ్తాడు. అలా గర్వంగా ఎన్నో అనడము, ఎన్నో చేయడము చేస్తాడు. వాడికి ఏదైనా జబ్బు వచ్చి మంచం మీద పడితే అప్పుడు చూడండి,
వాడు ఎలా ఉంటాడు? అటువంటి వాడు హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఎంత దీనంగా మాట్లాడుతూ ఉంటాడు. ఏమైపోయింది అదంతా? ఎంత అండి మానవుడు? నిమిషం పట్టదు. చేత రోజులు ఎప్పుడు ఇలాగే ఉంటాయని ఎప్పుడు అనుకో. మన ఇష్టం వచ్చినట్టు చేయొచ్చు అనుకోకూడదు. ఇక్కడ సృష్టిలో ఉన్నాము, సృష్టికర్త ఉన్నాడు, సృష్టికర్త నియమాలు ఉన్నాయి అన్నది మర్చిపోకూడదు. అంతా మన ఇష్టం అవుతే మనం ఏదైనా చేయొచ్చు. మన ఇష్టం ఎక్కడుంది? ఆ నిర్ణయాల ప్రకారం అంతా జరుగుతుంది. నడిపించేవాడు ఆయన. కాస్త గమనించండి. భూమి మీద మీరు కనుక గమనించినట్లయితే ఇప్పుడున్న వాళ్ళు ఒక 50 సంవత్సరాలు పోతే ఎంతమంది ఉంటారు? మన పై తరం అంతా ఏమైపోయారు? ఎక్కడ పోయారు? వాళ్ళు విరవేయగలేదా? గర్వపడలేదా? వాళ్ళంతా అడ్రస్ లేరే, కనపడలే. రేపు పొద్దున మన అడ్రస్ ఎక్కడ ఉంటుంది? కొంతకాలం ఉండి మాయమైపోయి మనకి ఇంత అహంకారం ఎందుకు? ఇంత గర్వం ఎందుకు? అసలు దేనికి వచ్చామో, ఏం చేయడానికి వచ్చామో, మనం చేయవలసింది ఏంటి, ఇవన్నీ తెలుసుకోవాలి. ఉన్నన్నాళ్ళు 10 మందికి మంచి చేయడానికి చూడాలి. అల్పమైన జీవులు, అల్ప ప్రాణులు, అమాయకమైన జీవులు, మూగ జీవులు మొర చెప్పుకోలేవు. వాటిని హింసించడం ఏంటి? నీకు దమ్ము ఉంటే దెబ్బగా ఉన్నవాడితో దెబ్బలాడుకో. ఏమీ చేయలేని దాన్ని మనం వాటిని హింసిస్తే మనం హింసించబడతాం. పైవాడు లేడా? వాటి మీద మనం దయ చూపకపోతే పైవాడు మన మీద దయ చూపిస్తాడా? పైవాడు మన మీద ఎప్పుడు దయ చూపిస్తాడు? మనం వాటి మీద దయ చూపించినప్పుడు. ఎంతసేపు దయలేదా అని అంటారు కానీ దేవుడికి నువ్వు దయ చూపిస్తున్నావా అది ఆలోచించవే. నువ్వు వాటి మీద దయ చూపిస్తే దేవుడికి దయ లేదా అనే మాట నువ్వు అనవలసిన అవసరమే రాదు. నువ్వు ఆటోమేటిక్గా నువ్వు దయ చూపబడతావు. దేవుడి దయ కలగాలి అంటే మనము మన కింది వాటి మీద దయ చూపించాలి. ఇది తెలుసుకోవాలి మనం. లోకంలో మీరు గమనించండి, 2 రకాల మానవులు కనిపిస్తారు. హింస చేసేవాళ్ళు, హింస అనుభవించేవాళ్ళు. మనం చూస్తే ప్యారలల్గా ఈ 2 రకాలు కనిపిస్తారు. హింస చేసేవాళ్ళు కనిపిస్తారు, హింస అనుభవించేవాళ్ళు కనిపిస్తారు. హింస చేసేవాళ్ళు ఏమంటారంటే అనుభవించకపోతే దేనికంటారు, సంపాదించేది దేనికంటారు, జీవితం దేనికంటారు? ఎంజాయ్ చేయడానికే కదా. నచ్చింది తినకపోతే
ఇంక దేనికి ఈ లైఫ్ అంటాడు. అసలు అవన్నీ ఉన్నాయి దేనికోసం? దేవుడు వాటిని ఎందుకు సృష్టించాడు? నా కోసం కాకపోతే. ఇలా మాట్లాడతారు. ఇంకొక పక్క చూస్తే అలాంటి నరకమే అనుభవిస్తున్నారు. వాళ్ళు ఏమంటారంటే మేమేమీ చేయలేదు, మాకెందుకు ఇన్ని కష్టాలంటారు. మేమే పాపం మెరుగం, మాకేమీ తెలీదు, మాకెందుకు వచ్చింది ఈ నరకం అంటారు. అనుభవించేటప్పుడు ఎంత ఘోరంగా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. అసమస్య కాదు, అనుభవించేటప్పుడు తెలుస్తుంది. చెయ్యడం ఎందుకు, అంత బాధపడడం ఎందుకు? ఏమీ చెయ్యకపోతే ఏమీ జరగదు కదా, హాయిగా ఉండొచ్చుగా. మరి మనకి తెలియదనే ఆ సృష్టికర్త ఒక ఏర్పాటు చేశాడు. బాగా ఎదిగినటువంటి పెద్దల్ని వాళ్ళని భూమి మీదకి పంపుతూ వాళ్ళని దైవదూతలు అంటారు. వారి ద్వారా ఈ తెలియని అమాయకపు మానవులకు వాటిని బోధిస్తూ ఉంటారు. కానీ ఏంటో విచిత్రం, ఆయన పెద్దవాళ్ళు అంటారు, గొప్పవాళ్ళు అంటారు, వాళ్ళని ఆశ్రయిస్తారు, ఆరాధిస్తారు. వాళ్ళు చెప్పింది మటుకు ఇలాగ అర్థం కాదు. ఏ గొప్పవాడు వచ్చినా ఒకటే చెప్తున్నాడు ఆయన, హింస చెయ్యొద్దు అని చెప్తాడు. మనం చూస్తే యూట్యూబ్ అక్కడ కరీంనగర్ ప్రాంతం మాణిక్యేశ్వరి మాత అని ఆవిడ కూడా చాలా ఫేమస్. అక్కడ వేల మంది ఉన్నారు ఆవిడ భక్తులు. మరి ఇదే చెప్పేది ఆవిడ, హింస వద్దు అనేది. నువ్వు ఒకదాని పీకుకొస్తే ఏదో టైంలో నువ్వు పీక్ కోయించుకోబడతావు. చెయ్యి నరికితే ఏదో టైంలో నీ చెయ్యి నరికించుకోబడతావు. అయ్యా ఆవిడంటది. అలాగా జీసస్ చెప్పింది తెలుసుకున్నాం, శ్రీకృష్ణుల వారు చెప్పింది తెలుసుకున్నాం, బుద్ధుడు చెప్పింది తెలుసుకున్నాం, ఇంకెంతకన్నా గొప్పవాడు మహమ్మద్ చెప్పింది తెలుసుకున్నాం. చాలా స్పష్టంగా చెప్పారు వాళ్ళు. మన పత్రి గారు అలా చెప్తూనే ఉన్నారు. కిందటి క్లాసులో పత్రి గారు చెప్పిన విషయాలన్నీ ఎన్ని తెలుసుకున్నామో మనం. అంచేత కొంచెం ఆలోచించి, ఊరికి గుడ్డిగా జీవించడం కాదు. మనం చేయవలసింది హింస చేసేసి వాళ్ళ కాళ్ళ మీద పడితే ఎవడేం చేస్తాడు, వీళ్ళ కాళ్ళ మీద పడితే ఏం చేస్తాడు. ఏమీ ఎరగని అమాయకులా చెప్తూ ఉంటారు. అంచేత బాగా గుర్తుపెట్టుకోండి, దేవునికి దయ లేదా
అని అనడం కాదు. మనము దయ చూపిస్తున్నామా అన్న దాని మీద దృష్టి పెట్టండి. ఎందుకు మీరంతా బాగున్నారు, హింస చేస్తున్నారు, రైటే, ఏమైంది, నాకు బాగానే ఉన్నాను కదా అంటారు. అందరూ తింటున్నారు కదా అంటారు. మరి తరతరాల నుంచి తింటున్నారు కదా అంటారు. మరి వాళ్ళకి హింస ఎందుకు వచ్చింది? ఆ జబ్బులు ఎందుకు వస్తున్నాయి? ఆ నరకం ఎందుకు అనుభవిస్తున్నారు? చెప్పుకున్నాం మనం ఈ క్లాసులోనే. ఎన్ని రకాలుగా ప్రపంచంలో నరకం అనిపిస్తున్నారు, ఎన్ని కోట్ల మంది, వందలు వేలు కాదు, లక్షలు కాదు, అంత నరకం వాళ్ళు అనుభవించాల్సిన పనే వచ్చింది అసలు. ఇదివరకంటే మనకు కనిపించేవి కావు. ఇప్పుడు మనకి ఫేస్బుక్లు, వాట్సాప్లు ఏ కనిపిస్తున్నాయి ఈ హింసే చాలా దారుణంగా. పెద్ద పెద్ద ఇండస్ట్రీలే కట్టారు వాటిని హింసించడానికి. మానవులు తింటున్నారు కాబట్టి వాటిని అలా చంపుతున్నారు. ఇండస్ట్రీలు కట్టి మరీ చంపుతున్నారు. ఎవరు తినకపోతే ఎవరు చంపుతారు? చేత గుర్తుపెట్టుకోండి, నార్త్ ఇండియాలో కబీర్ మహాశయుడు అంటే అందరికీ ఎంతో గౌరవం. గొప్ప ఆధ్యాత్మికవేత్త. ఇక్కడ వీరబ్రహ్మేందర్ స్వామి మనం ఎలా చూస్తామో అక్కడ కబీర్ అంటే అంత గౌరవం. ఆయన ఏమన్నాడంటే, ఎవరు చేసిన కర్మలు వారే అనుభవిస్తారన్నాడు. ఎవరు చేసిన కర్మలు వారే అంటే ఒకళ్ళు చేసింది ఇంకొకళ్ళేమి అనుభవించారు అని అంటూ, ఏ చెయ్యి కర్మలు ఆచరిస్తుందో ఆ చెయ్యే ఫలితాలు అనుభవిస్తుంది. చాలామంది మీరు ఒక్కసారి గమనించండి, ఇది కొంచెం అవగాహన చేసుకునేవాడు, భార్యలైనా భర్తలైనా, వాళ్ళు ఏమనుకుంటారంటే వాళ్ళు తెలుసుకుని వాళ్ళు మానేస్తారు. కానీ వాళ్ళ భార్యలు మానకుండా ఉన్నవాళ్ళు కొంతమంది ఉన్నారు, భర్తలు మానకుండా ఉన్నవాళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళు నష్టపోతారు అనేటువంటి ఆవేదనతో చాలా బాధపడుతూ ఉంటారు. అరే చెప్తుంటే ఎన్రే మానట్లేదే అని. కానీ గుర్తుపెట్టుకోండి, బాధపడవలసిన పనేమి లేదు. చేసిన వాడు అనుభవించాల్సిందే. ఇప్పుడు ఎండో అనుభవించేటప్పుడు ఖచ్చితంగా ఒప్పుకుంటాడు. నువ్వు చెప్పింది వినలేదే, ఇప్పుడు అర్థమవుతుందే, నేను తినకుండా ఉండవలసిందే అని అప్పుడు ఒప్పుకుంటారు. అప్పటికి అంతా అయిపోతుంది. చేతులు కాలేక ఆకులు పట్టుకుని లాభం లేదు. కొంచెం వివేకం ఉపయోగిస్తే, బుద్ధి ఉపయోగిస్తే, చెప్పిన జాగ్రత్తగా వింటే, ఒకవేళ మీకు అర్థం కాలేదు అడగండి, 1కి 10 సార్లు అడగండి. కారణాలు తెలుసుకోండి, సందేహాలు ఉంటే నివృత్తి చేసుకోండి. అంతేకాని ఏమీ లేకుండా గుడ్డిగా చేస్తే మామూలు విషయం కాదు. ఎంత ఘోరంగా వాటి పట్ల ప్రవర్తిస్తున్నామో
అంత ఘోరంగా నరకం అనిపించాలి. అంచేత ఇది ఊరికే అంత తేలిగ్గా తీసుకోవద్దు. పెద్దలు చెప్పారు అంటే ఊరికే చెప్తారా? అంచేత మీ కుటుంబ సభ్యులైనా సరే చెప్పండి, చెప్పడం వరకే. వినకపోతే మీరేం చేస్తారు? వాళ్ళే అనుభవిస్తారు. అనుభవించేటప్పుడు తెలుస్తుంది. అంచేత ఏ చెయ్యి కర్మలు ఆచరిస్తుందో ఆ చెయ్యే ఫలితాలు అనిపిస్తుంది. అంతేకాదు ఒకళ్ళ కోసం ఇంకొకళ్ళు చేస్తే చేసిన వాడు అనుభవించాల్సి వస్తుంది, కానీ వాడికి ఏమీ సంబంధం లేదు. కొంతమంది ఎవరైనా చనిపోయినప్పుడు ఆడు అలగపోయాడు, వీళ్ళు ఇంకా కొన్ని జంతువులను చంపి చేస్తారు. వాడికి ఏదో శాంతి కలిగించినట్టు, వాడి కోసం ఇదంతా చేస్తున్నాడు. వాడికి ఏం జరగదు, వీడు చేసిన హింస వీడే అనుభవించాల్సి వస్తుంది. చేత ఇది తెలుసుకోవాలి. ఎందుకంటే గురు సాహెబ్ ఆయన ఏమన్నారంటే, కర్మ సిద్ధాంతం ప్రకృతి యొక్క మారని శాశ్వత చట్టం అన్నారు. ఇది వ్యక్తిగత మరియు ఆధ్యాత్మిక జీవితానికి పునాది లాంటిది అని చెప్పన్నారు. ఇది మారదు, ఇది మారని చట్టం. ఇంక దీన్ని ఏమి చేసేది ఎందుకు లేదు, చేసేది ఏమీ లేదు. కర్మ సిద్ధాంతం అన్నది అంత నిక్కచ్చి అని చెప్పి ఆయన చెప్పారు. ఆయన ఇంకా ఏమన్నారంటే, రాత్రింబవళ్ళు మానవుడు చేసేదంతా వాని నొసట వ్రాయబడుతుంది అన్నారు. మనం చేసేదే మన నుదుట వ్రాయబడుతుంది. ఏ దేవుడు రాయడు, నువ్వు ఏది చేస్తే అది రాయబడుతుంది. మంచి చేస్తే మంచి రాయబడుతుంది, తర్వాత అదే అనుభవిస్తాం. చెడు చేస్తే అది, హింస చేస్తే హింస. ఇది మనం తెలుసుకోవాలి. చేత మరి ఇది తప్పనిసరిగా ప్రతి ఒక్కళ్ళు అర్థం చేసుకోవాలి. ఎంత అర్థం చేసుకుంటే మనం అంత లాభం పొందుతాం. కారణం ఏంటంటే, ఈ కర్మ సిద్ధాంతం ప్రకారం మనం ఎలాంటి చేస్తే అదే అనుభవిస్తాం. అలాంటి హింస అంటే జంతువుల యొక్క ఎలాంటి భాగాలు మనం ఇష్టంగా తింటామో అలాంటి భాగాలకే మనకు కూడా జబ్బు వస్తుంది. కొంతమంది చాలా ఇష్టం కొన్ని పార్ట్లు, ఏ పార్ట్ ఇష్టంగా తింటారో ఆ భాగమే జబ్బుతో అనుభవించాలి. నేను ఒకసారి భూపాల్పల్లి వెళ్ళాను, వరంగల్ జిల్లా. అక్కడ భార్యాభర్తలు ఇద్దరు ఇప్పుడు బాగా ధ్యానం చేస్తారు. ఒకప్పుడు బాగా హింస చేసిన వాళ్ళే వాళ్ళు. ఇప్పుడు ఈ అహింసా ప్రచారం బాగా చేస్తున్నారు వాళ్ళు. వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళు చెప్పారు, మీరు చెప్పింది కరెక్ట్ అండి. హర్నాథ్ ఆయన పేరు. ఆయన ఏమన్నాడంటే, నేను గుండెకాయ ఎక్కువ ఇష్టంగా తినేవాడిని అండి, చివరికి నా గుండెకాయ జబ్బు వచ్చింది అని చెప్పాను.
ఏ పార్ట్ ఇష్టంగా తింటే ఆ పార్ట్కి. మొన్న క్లాస్లో కూడా మనకి రవి చెప్పాడు ఇదంతా. అలాగే ఆయన భార్య పేరు మసూన. ఆవిడ మెడ భాగం తినేదంట. ఆవిడకి మెడకే జబ్బు వచ్చిందంట. అంచేత చేసింది ఎక్కడికి పోదు, పెద్దలు చెప్పింది ఊరికే పోదు. నేను కూడా నా జీవితంలో ఉన్న ఎగ్జాంపుల్ చెప్పాను. పుట్టినప్పటి నుంచి మాంసము తినలేదు, ఏ హింస చేయలేదు. కానీ చదువు కోసం, ఆ పరీక్షల కోసం ఆ డిసెక్షన్ చేసినప్పుడు వాటిని చేస్తే నేను కోయించుకోవాల్సి వచ్చింది. ఈగలు ఇబ్బంది పెడుతున్నాయని చెప్పి వాటిని చంపితే నేను అనుభవించాల్సి వచ్చింది కామెరీతో. రాజమండ్రిలో సీనియర్ మాస్టర్ ఉండేవాడు, రఘునాథరావు గారు. ఆయన చెప్పాడు ఆయన లైఫ్లో. ఆయన పావురాలు పెంచడం అంటే ఆయన సర్దా అంట. ఆయన ఏం చేశాడంటే ఆ పావురాలు పెంచేవాడి దగ్గరికి వెళ్ళి 4 పావురాలు కొనుక్కున్నాడు, తీసుకొచ్చి ఇంట్లో కట్టాడు, ఇంట్లో పెట్టాడు. పెడితే తెల్లారి లేచి చూసేసరికి అవి లేవంట. అప్పుడు ఆయన ఏం చేశాడంటే మళ్ళీ ఆడి దగ్గరికి వెళ్తే అక్కడ ఉన్నాయి. తిట్టాడంటే ఈడని, ఏమయ్యా ఇలాగా అమ్మేసి అవి తీసుకొచ్చేస్తే అంటే ఇదే నీ వ్యాపారం అని చెప్పి. అబ్బాయి లేదండి, మీరు ఈసారి కట్టేయండి అలవాటు పడేదాకా ఇది అన్నాడంట. సరే ఈయన ఏం చేశాడంటే ఇంటికి తీసుకొచ్చి కట్టేసాడు తాడు. 2-3 రోజులు బాగానే ఉన్నాయి, కానీ 4వ రోజు మళ్ళీ వెళ్ళిపోయినాయి. అంటే తాడుని అవి కొరికేసి అవి వెళ్ళిపోయినాయి. మళ్ళా వెళ్ళి చూస్తే వాడే మళ్ళా ఏమన్నాడంటే ఇది ఎలా కాదండి, మీరు ఇలా చేస్తే ఉండవు అన్నాడు. అప్పుడు ఈయన ఏం చేశాడంటే ఆడి సలహా ప్రకారం ఇంటికి తీసుకొచ్చి వాటి రెక్కలకున్న ఈకలన్నీ పీకేశాడు. ఎప్పుడైతే రెక్కలు ఉండవు ఇంకెక్కడ ఎగుతాయి, అక్కడే ఉంటాయి. అలా చేశాడు ఆయన. తర్వాత ధ్యాన మార్గంలోకి వచ్చాడు. ధ్యానం చెప్పేవాడు పెద్ద మాస్టర్ ఆయన. సడన్గా పెరాలసిస్ వచ్చింది, కాళ్ళు చేతులు పడిపోయాయి. చాలా మంది అనుకున్నారు ఇంత ధ్యాన ప్రచారం చేస్తున్నాడు, ఈయనకి ఏంటి రావడం. అప్పుడు చెప్పాడు ఆయన ఆ టైంలో, వాటి రెక్కలన్నీ పీకేశాను నేను, ఏమీ చేయకుండా, దాన్ని పని చేయడానికి వీలు లేకుండా నా రెక్కలు పడిపోయినాయి. చాలా బాధపడ్డాడు. చాలా చివరికి చనిపోయాడు ఆయన. ఏది చేశాడో అదే అనుభవించాడు. నిజంగా హాయిగా ఎగిరే ఆ పావురాలు తన సర్దా కోసం పీకేస్తే ఏమైంది, అవి అనుభవించిన బాగానే ఉంది. తర్వాతే వీడి పరిస్థితి ఏమైంది. ఎంత ధ్యానం చేస్తే మటుకు. అందుకే పత్రిక అని అంటారు, ఊరికే గుడ్డిగా చాలా మంది ఏమనుకుంటారంటే ధ్యానం చేస్తే ఇంక అన్నీ పోతాయి అనుకుంటారు. అన్నీ ఎలా పోతాయి? నువ్వు చేసిన హింస అంత ఉంటే పాపం, నువ్వు చేసే ధ్యానం ఎంత ఎంత ధ్యానం చేసి అంత పాపం పోవాలంటే ఎక్కడి నుంచి పోద్ది? చూసుకో నువ్వు. నేను ధ్యానం చేస్తున్నాను పోలేదు. పోవాలి అంటే నువ్వు ఎంత చేస్తే అంత సాధన చెయ్యి, అంత చేస్తే అంతా చెయ్యి, ఎంత చేస్తే ఇంత చెయ్యి.
అందుకే కొంతమంది పోతూ ఉంటాయి, కొంతమంది కర్మలు ఎక్కువ ఉన్నవాడికి పోదు, తక్కువ ఉన్నవాడికి పోతుంది. ఇంకా కొంతమంది ఏంటంటే జ్ఞానంలోకి వచ్చే ముందే అంతకుముందు ఏడాది నుంచో, 2 ఏళ్ళ నుంచో, 3 ఏళ్ళ నుంచో అనుభవిస్తారు. అనుభవించేసరికి ఆ కర్మ అంతా ఖర్చు అయిపోతూ ఉంటుంది. ఏదో కొద్దిగా ఉంటుంది. ఆ కొద్దిగా ఉన్నప్పుడు జ్ఞానంలోకి వస్తారు. ఆ కొద్దిపాటి ధ్యానం చేసేసరికి పోతాయి. వాళ్ళు ఏమనుకుంటారంటే మేము జ్ఞానంలోకి రావడం వల్ల తగ్గింది అనుకుంటారు. జ్ఞానంలోకి రావడం వల్ల తగ్గితే అందరికీ తగ్గిపోవాలి, కొంతమందికి ఎందుకు తగ్గుతాయి? అంచేత తగ్గట్లేదు అంటే మన సాధన సరిపోవట్లేదు. ఇది గుర్తుపెట్టుకోవాలి ప్రతి ఒక్కళ్ళు. సాధన బాగా పెంచండి. ఎంత పెంచితే అంత మరి మనం చేసినటువంటి కర్మల యొక్క శక్తి తగ్గిపోతూ ఉంటుంది. చేత గుర్తుపెట్టుకోండి, దేవుడికి దయ లేదా అని అనడం కాదు. ముందు మనం మన కింది వాటి మీద దయ చూపించాలి. అప్పుడు ఆటోమేటిక్గా ఆ పైవాడి దయ మన మీద కలుగుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. మరి ఈ అవకాశం ఇచ్చి మీ అందరికీ మరొక్కసారి నేను ధన్యవాదాలు చెప్తున్నా. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్.